చూపులేని ఒక అతను రోడ్డు మీద కూర్చొని భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. అదే రోజు యేసుక్రీస్తు అటువైపు వస్తున్నాడని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాగానే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను స్వస్థపరచు అని అరవడం మొదలుపెట్టాడు. పక్కనున్న వారు చాలా మంది అతని మీద కోపడ్డారు. ఏయ్, మాట్లాడుకో, సైలెంట్ కూర్చో, పక్కకి వెళ్ళి అడుక్కో అని అరుస్తూ ఉన్నారు. అతను ఏం మాత్రం తగ్గలేదు, ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చూసి దగ్గరికి పిలిచి అతన్ని స్వస్థపరిచారు. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవకాశాలు అన్ని రోజులు రావు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే మనం లైఫ్లో ఎదగాలనుకున్నప్పుడు చాలామంది పక్కనున్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు, ఊరుకుండు అని మనల్ని నచ్చజెప్పడానికి, తొక్కేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, అవకాశం వచ్చినప్పుడు నువ్వు తగ్గావా, లైఫ్లో ముందుకెళ్ళలేవు. నిన్ను తొక్కేయాలని చూసినప్పుడు నువ్వు పడిపోయావా, లొంగిపోయావా, లైఫ్లో ఏమాత్రం ముందుకెళ్ళలేవు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతి అవకాశాన్ని విడిచిపెట్టకుండా అందిపుచ్చుకోవాలి. అలాగే లైఫ్లో నేను ముందుకెళ్ళాలన్న గోల్ నీకు ఉండాలి. అప్పుడే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏది అడ్డొచ్చినా వెనక్కి తిరిగి చూడకుండా, డైవర్ట్ అవ్వకుండా ముందుకెళ్ళిపోతావు. లైఫ్లో సక్సెస్ని చూస్తావు.